బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర 2 రోజుల విరామం అనంతరం తిరిగి ప్రారంభమైంది. ఇవాళ కరీంనగర్ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వరకు యాత్ర ఉండనుంది. సాయంత్రం అంబేద్కర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేలా హాజరవుతున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, జైరాం రమేష్, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరవుతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర 2 రోజుల విరామం అనంతరం తిరిగి ప్రారంభమైంది. ఇవాళ కరీంనగర్ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వరకు యాత్ర ఉండనుంది. సాయంత్రం అంబేద్కర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేలా హాజరవుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, సాయంత్రం జరిగే సభకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈరోజు జరిగినటువంటి ఏదైతే పాదయాత్రకు సంబంధించి సమాచారం ఏముంది? గుడ్ ఆఫ్టర్నూన్ రాజశేఖర్. రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర చివరి రోజు ఈ రోజు కరీంనగర్ జిల్లాలో గత 20 రోజులుగా కొనసాగుతున్న పాదయాత్ర ఈ రోజు చివరి రోజు కానుంది. ఈ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అదే అంబేద్కర్ స్టేడియం నుంచి తెలంగాణ ప్రజల ఆకాంక్ష తనకు తెలుసని, ఆ తెలంగాణ ఏర్పాటు దిశగా నేను అడుగులు వేస్తానని ప్రకటించిన సెంటిమెంట్ తో వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ సేమ్ ఇదే డేట్ గతంలో 9వ తేదీ మార్చి 9వ తేదీన సోనియా గాంధీ ప్రకటించిన తేదీ సెంటిమెంట్ ఆసరాగా చేసుకుని వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఈ సభకి ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ కూడా హాజరున్నారు. తనతో పాటు ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మాణిక్రావు ఠాక్రేతో సహా మల్లు బట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మొదటగా కరీంనగర్ ఈ సభకు అనుమతి కోసం 50,000 మందితో సభ నిర్వహిస్తామని పోలీస్ శాఖకు దరఖాస్తు చేసుకోగా సభా ప్రాంగణం 15,000 మందితో మాత్రమే అనుమతించారు పోలీస్ శాఖ. డీజేలు, బాణసంచాలు ఇలాంటి వేటి కూడా వినియోగించకూడదని కూడా పోలీస్ శాఖ హెచ్చరించింది. ఈ తరుణంలో సభ ఈ రోజు సాయంత్రం 7 గంటల సమయంలో మొదలవనుంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర ఎన్టీఆర్ స్టాచ్యూ నుండి కమాన్ మీదుగా మార్వాడి టెంపుల్ నుంచి పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర మొదలవుతుంది. 6 గంటల వరకు స్టేడియంకి చేరుకొని స్టేడియంలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇదే రోజు రాబోయే ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి తన మేనిఫెస్టో ప్రకటించే అవకాశం కూడా ఉంది. పేద ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 2,000 రూపాయల పింఛను, ఇలాంటి సంక్షేమ పథకాలు మేనిఫెస్టో రూపకల్పన దిశగా తను ప్రసంగం చేయబోనున్నారని సమాచారం. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.